హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. సో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. నువ్వు చిన్న చిన్న వాటికి ఎందుకు తిడుతున్నావు? వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. మీరు అన్ని విధాలుగా మాట్లాడాలి. వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావద్దు. నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాను. నేను ఏ టైంకి అక్కడ ఉండాలి. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం మాట్లాడుతూ ఉంటాము. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్, నువ్వు చిన్న చిన్న వాటికి ఎందుకు తిడుతున్నావు? ఓకేనా, మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, అతను చిన్న చిన్న వాటికే తిడుతూ ఉంటాడు, నువ్వు ఎందుకు చిన్న చిన్న వాటికే తిడుతూ ఉంటావు, ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు? వై ఆర్ యూ స్కోల్డింగ్ ఓవర్ స్మాల్ థింగ్స్? ఓకేనా, వై ఆర్ యూ స్కోల్డింగ్ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటే నువ్వు చిన్న చిన్న వాటికి ఎందుకు తిడుతున్నావు అని. ఓకేనా, సో ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేయండి. వై ఈజ్ హీ పెట్టామనుకోండి, ఈజ్ వస్తుంది. వై ఈజ్ హీ స్కోల్డింగ్ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటే అతను చిన్న చిన్న వాటికి ఎందుకు తిడుతున్నాడు అని. ఓకేనా, ఆమె ఎందుకు తిడుతుంది అంటే వై ఈజ్ షీ స్కోల్డింగ్ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటే ఆమె చిన్న చిన్న వాటికి ఎందుకు తిడుతుంది అని. ఓకేనా, వాళ్ళు పెట్టారనుకోండి, దే యూస్ చేశారనుకోండి, వై ఆర్ దే స్కోల్డింగ్ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటే చిన్న చిన్న వాటికి వాళ్ళు ఎందుకు తిడుతున్నారు అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? మీరు చిన్న చిన్న వాటికి ఎందుకు తిడుతున్నారు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ స్కోల్డింగ్ ఓవర్ స్మాల్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాటర్ తాగడం అలవాటు చేసుకోండి, ఆర్ స్కూల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో వీటిని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు? మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మోర్. ఓకేనా, వాటర్ ఎక్కువ తాగడం అలవాటు చేసుకోండి, ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మోర్. ఓకేనా, మనం పిల్లలకి అంటూ ఉంటాం కదా, వాటర్ తాగడం అలవాటు చేసుకో, ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు, మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మోర్ అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇదే. నెక్స్ట్ వన్, మీరు అన్ని విధాలుగా మాట్లాడాలి. ఓకేనా, సో మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, మీరు అన్ని విధాలుగా చెక్ చేసుకోవాలి, మీరు అన్ని విధాలుగా మాట్లాడాలి, మీరు అన్ని విధాలుగా చూసుకోవాలి, సో ఇలా అంటూ ఉంటాం. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు? యూ హ్యావ్ టు స్పీక్ బై ఆల్ మీన్స్. ఓకేనా, యూ హ్యావ్ టు స్పీక్ బై ఆల్ మీన్స్ అంటే మీరు అన్ని విధాలుగా మాట్లాడాలి అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళని అడుగుతాను, ఇలా అంటూ ఉంటాం కదా. వాళ్ళు ఎవరైనా సరే, అతను ఎవరైనా సరే నేను మాట్లాడతాను, సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే నో మ్యాటర్ హూ ఆర్ దే. ఓకేనా, నో మ్యాటర్ హూ ఆర్ దే అంటే వాళ్ళు ఎవరైనా సరే నేను అడుగుతాను, ఐ విల్ ఆస్క్. ఓకేనా, వాళ్ళు ఎవరైనా సరే నేను అడుగుతాను, నో మ్యాటర్ హూ ఆర్ దే ఐ విల్ ఆస్క్. సో ఈ రకంగా మనము ఈ సెంటెన్స్ని చెప్పొచ్చు. ఓకేనా, అతను ఎవరైనా సరే అంటే ఏం చెప్పొచ్చు? నో మ్యాటర్ హూ ఈజ్. ఓకేనా, నో మ్యాటర్ హూ ఈజ్ అంటే అతను ఎవరైనా సరే నేను వారిని అడుగుతాను, సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇలా సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కూడా మాట్లాడవచ్చు. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావద్దు. ఓకేనా, సో మనం జనరల్గానే అంటూ ఉంటాం, ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావద్దు, అక్కడికి మళ్ళీ మళ్ళీ వెళ్ళొద్దు, సో మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే డోంట్ కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్. ఓకేనా, డోంట్ కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్ అని చెప్పొచ్చు. అక్కడికి మళ్ళీ మళ్ళీ వెళ్ళొద్దు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు? డోంట్ గో దేర్ అగైన్ అండ్ అగైన్. ఓకేనా, సో ఈ రకంగా మనం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాను. ఓకేనా, మనం జనరల్గా అంటూ ఉంటాము, నేను ఎప్పుడూ ఇంగ్లీష్ మాట్లాడను, బట్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు? ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ ఒకేషనల్లీ. ఓకేనా, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ ఒకేషనల్లీ అంటే నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేస్తే ఎలా చూడండి వస్తుంది, అతను అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాడంటే హీ విల్ స్పీక్ ఇంగ్లీష్ ఒకేషనల్లీ అంటే అతను అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాడు అని. ఆమె అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంటే
షీ విల్ స్పీక్ ఇంగ్లీష్ ఒకేషనలీ. వాళ్ళు అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతారు అంటే దే విల్ స్పీక్ ఇంగ్లీష్ ఒకేషనల్లీ. ఓకేనా, నేను ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు సెంటెన్స్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంది. సో ఈ రకంగా మీరు ఈ సెంటెన్స్ని యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, నేను ఏ టైంకి అక్కడ ఉండాలి. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, నేను ఏ సమయానికి అక్కడ ఉండాలి, అతను ఏ టైంకి అక్కడ ఉండాలి. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు, ఎట్ వాట్ టైం. ఓకేనా, ఎట్ వాట్ టైం షుడ్ ఐ బీ దేర్ అంటే నేను ఏ సమయానికి అక్కడ ఉండాలి అని. ఓకేనా, ఎట్ వాట్ టైం షుడ్ ఐ బీ దేర్ అంటే నేను ఏ టైంకి అక్కడ ఉండాలి అని. అతను ఏ టైంకి అక్కడ ఉండాలి అంటే ఎట్ వాట్ టైం షుడ్ హీ బీ దేర్. ఓకేనా, ఎట్ వాట్ టైం షుడ్ హీ బీ దేర్ అంటే అతను ఏ టైంకి అక్కడ ఉండాలి అని. ఆమె ఏ టైంకి అక్కడ ఉండాలి అంటే ఎట్ వాట్ టైం షుడ్ షీ బీ. ఓకేనా, ఎట్ వాట్ టైం షుడ్ షీ బీ దేర్ అంటే ఆమె ఏ టైంకి అక్కడ ఉండాలి అని. ఓకేనా, సో ఈ రకంగా ఈ సెంటెన్స్ని మీరు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా మీరు ఎందుకు అది చేశారు. ఓకేనా, నాకు తెలియకుండా మీరు ఎందుకు అది చేశారు ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు, వై డిడ్ యూ డూ దాట్. ఓకేనా, వై డిడ్ యూ డూ దాట్ వితౌట్ మై నాలెడ్జ్. ఓకేనా, మీరు నాకు తెలియకుండా ఎందుకు చేశారు అంటే వై డిడ్ యూ డూ దాట్ వితౌట్ మై నాలెడ్జ్ అని చెప్పొచ్చు. ఓకేనా, అతనికి తెలియకుండా ఎందుకు చేశారు అంటే వై డిడ్ యూ డూ వితౌట్ హీజ్ నాలెడ్జ్ అని చెప్పాలి. ఓకేనా, అతనికి తెలియకుండా ఎందుకు చేశారు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే వై డిడ్ యూ డూ వితౌట్ హీజ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు ఎంతో కొంత డబ్బులు పంపించాలి. మనం జనరల్గా అంటుంటాం కదా, మీరు ఎంతో కొంత సాయం చేయండి, మీరు ఎంతో కొంత పంపించండి, ఎంతో కొంత డబ్బులు పంపించండి ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు, సమ్వాట్ని యూజ్ చేసి ఇది చెప్పొచ్చు. ఓకేనా, సమ్వాట్ యూ హ్యావ్ టు సెండ్ మనీ. ఓకేనా, సమ్వాట్ యూ హ్యావ్ టు సెండ్ మనీ అంటే మీరు ఎంతో కొంత డబ్బులు పంపించాలి అని. ఓకేనా, సమ్వాట్ యూ హ్యావ్ టు సెండ్ మనీ అంటే మీరు ఎంతో కొంత డబ్బులు పంపించాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో కొంత హెల్ప్ చేయాలి ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే సమ్వాట్ యూ హ్యావ్ టు హెల్ప్ అస్. ఓకేనా, ఎంతో కొంత మీరు మమ్మల్ని హెల్ప్ చేయాలి అనేదాన్ని మనం ఇంగ్లీష్లో సమ్వాట్ యూ హ్యావ్ టు హెల్ప్ అస్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు అవసరానికి మించి ఎందుకు మాట్లాడావు. ఓకేనా, నువ్వు అవసరానికి మించి ఎందుకు మాట్లాడావు, అవసరానికి మించి మాట్లాడొద్దు. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో వీటిని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే వై డిడ్ యూ స్పీక్ మోర్ దాన్ నీడ్. ఓకేనా, మోర్ దాన్ నీడ్ అంటే ఇక్కడ అవసరానికి మించి అని. ఓకేనా, వై డిడ్ యూ స్పీక్ మోర్ దాన్ నీడ్ అంటే అవసరానికి మించి ఎందుకు మాట్లాడారు అని. ఓకేనా, ఇక సబ్జెక్ట్ చేంజ్ చేయండి, అతను అవసరానికి మించి ఎందుకు మాట్లాడాడు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, వై డిడ్ హీ. ఓకేనా, వై డిడ్ హీ స్పీక్ మోర్ దెన్ నీడ్ అంటే అతను అవసరానికి మించి ఎందుకు మాట్లాడాడు అని. ఓకేనా, అవసరానికి మించి మాట్లాడొద్దు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు, డోంట్ స్పీక్ మోర్ దెన్ నీడ్. ఓకేనా, డోంట్ స్పీక్ మోర్ దెన్ నీడ్ అంటే అవసరానికి మించి మాట్లాడొద్దు అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఇకపై ఇక్కడ ఉండాలనుకోవడం లేదు. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, నేను ఇకపై ఇక్కడ ఉండను, నేను ఇకపై అక్కడికి వెళ్ళను ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే ఐ డోంట్ వాంట్ టు బీ హియర్ ఎనీమోర్ అంటే నేను ఇకపై ఇక్కడ ఉండాలనుకోవడం లేదు అని. ఓకేనా, దీన్ని మనం ఏం చెప్పొచ్చు, నేను ఇకపై ఇక్కడ ఉండాలనుకోవడం లేదు అనేదాన్ని మనం ఐ డోంట్ వాంట్ టు బీ హియర్ ఎనీమోర్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, ఎలాగో అలా అది మీరు పంపించాలి. సో జనరల్గా అంటూ ఉంటాం కదా, ఎలాగో అలా కొంచెం పంపించండి, అర్జెంట్ ఉంది, సో ఎలాగో అలా అడ్జస్ట్ చేయండి. సో ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాం, సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏముంది, ఎలాగో అలా మీరు అది పంపించాలి అని. ఓకేనా, సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు, సమ్హౌ యూ హ్యావ్ టు సెండ్ దట్ అంటే ఎలాగో అలా అది మీరు పంపించాలి అని. నాకు అది అవసరం, ఎలాగో అలా కొంచెం పంపించాలి మీరు అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే సమ్హౌ యూ హ్యావ్ టు సెండ్ దట్ అంటే ఎలాగో అలా మీరు అది పంపించాలి అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతనికి చెప్పడానికి నువ్వెవరు. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, అతనికి చెప్పడానికి నువ్వెవరు, నాకు చెప్పడానికి నువ్వెవరు, ఆమెకు చెప్పడానికి నువ్వెవరు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హూ ఆర్ యూ టు టెల్ హిమ్. ఓకేనా, హూ ఆర్ యూ టు టెల్ హిమ్ అంటే అతనికి చెప్పడానికి నువ్వెవరు అని. ఓకేనా,
అతనికి చెప్పడానికి నువ్వెవరు అనేదాన్ని మనం ఇంగ్లీష్లో హూ ఆర్ యూ టు టెల్ హిమ్ అని చెప్పొచ్చు. ఆమెకు చెప్పడానికి నువ్వెవరు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు, హూ ఆర్ యూ టు టెల్ హర్. ఓకేనా. వాళ్ళకి చెప్పడానికి నువ్వెవరు అనేదాన్ని ఎలా చెప్పొచ్చు, హూ ఆర్ యూ టు టెల్ దెమ్. ఓకేనా. సో ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ కూడా మాట్లాడవచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.